హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ శ్రావణి. మనతో పాటు అందాల రాక్షసి. అంటే అందాల రాక్షసి అంటే ఏంటి, ఎవరు అని అనుకుంటున్నారా? తన అందంతో, అభినయంతో, తన చేసే క్యారెక్టర్ రోల్లో లీనమైపోయి మనల్ని కూడా అబ్బా ఏంట్రా బాబు ఈవిడ ఎలా చేస్తుంది అనే స్టేజ్లో ఉంటారు. ఆవిడే తిలోత్తమ గారు. యా అవునండి, పవిత్ర జయరాం గారు. పవిత్ర జయరాం గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సో తనతో పాటు మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే పవిత్ర గారు అలియాస్ తిలోత్తమ గారు, ఎలా ఉన్నారు? యా సూపర్, గాడ్ బ్లెస్. వావ్ మేడం, మీరేమో వాయిస్ ఏమో లోలో మాట్లాడుతున్నారు, దానిలో పిచ్లో హై పిచ్ లో వినిపిస్తూ ఉంటుంది. అది డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. అంటే మీరు చాలా ఫ్లూయెన్సీ ఉంది మీ తెలుగు. అంటే యాక్చువల్లీ మీరు కన్నడ కదా? కన్నడ, కానీ ఇక్కడికి వచ్చి 6 years అయిపోయింది కదా, నేర్చుకోవాలి. బట్ వెరీ ఫ్లూయెన్సీ. చాలా మంది 6 years కాదు, కొంతవరకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉంటున్నా తెలుగు ఫ్లూయెన్సీ లేదు. యాక్చువల్లీ నేను మాట్లాడుతున్నప్పుడు కూడా కొంచెం గ్రామర్ మిస్టేక్ అవుతుంది. అది మీరు కరెక్షన్ చేయాలి. ఆఫ్ కోర్స్, ఖచ్చితంగా. మేడం తిలోత్తమ గారు అసలు ఆ రోలే మై గాడ్. నార్మల్గా బేసిక్గా మా ఇంట్లో వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు సీరియల్స్ చూస్తారు. మీ సచ్ ఏ బిగ్ ఫ్యాన్ అనమాట. అంటే ఎలా అంటే అబ్బా అలా చేస్తుంటమ్మా ఆవిడ, అసలు ఇవిడికి అసలు లేనే లేదు అంటే మిమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు. అంటే తిలోత్తమని తిట్టుకుంటారు ఆ లెవెల్లో మిమ్మల్ని తిట్టేస్తూ ఉంటారు. అంటే అంతలా మీరు ఆ క్యారెక్టర్ లీనమై చేస్తారు. అసలు మీకు అంటే ఎందుకు మీరు ఆ నెగిటివ్ రోల్ని తీసుకుంటారు? అంటే మీరు 2-3 క్యారెక్టర్స్లోనూ నెగిటివ్ రోలే ఎక్కువ చూశాను. అవును, కానీ అది నేను కావాలి అని నేను తీసుకోలేదు. కానీ అలాంటి క్యారెక్టర్కి నేనే సెట్ అవుతాను అని వాళ్ళకి అనిపించింది కాబట్టి ఆ అదృష్టం నాకు దక్కింది అంతే. సో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాకనే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్స్ అనేది నేను చేస్తున్నది. ఈవెన్ బిఫోర్ నేను కన్నడ చేస్తున్నప్పుడు పాజిటివ్ నెగటివ్ లేదు. నెగటివ్ ఒక సీరియల్ చేశాను, అండ్ కామెడీ ఎక్కువ చేశాను. సో అన్ని రకాలుగా అక్కడ చేశాను. కానీ ఇక్కడ ఇంకా వేరే ఇది చూపించడానికి ఇంకా అవకాశం దొరకలేదు. సో నెగటివే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఓకే. అంటే మీరు కన్నడలో ఎన్ని చేశారు? అంటే ఎప్పుడు వచ్చి అసలు తెలుగు ఇండస్ట్రీకి మీరు? నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 6 years అయింది. ఫస్ట్ సీరియల్ వచ్చి నిన్నే పెళ్ళాడతా. అది కూడా మన అన్నపూర్ణ స్టూడియో ఇక్కడే స్టెప్ పెట్టింది ఫస్ట్, అండ్ జీ తెలుగు. సో అది కూడా బ్రాహ్మణి అని చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, మంచి రోలు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు తెలుగు రాదు అప్పుడు. అవును, ఇప్పుడు ఏదైనా ఒక డైలాగ్ చెప్పినా దానికి మీనింగ్ ఏంటి అని కనుక్కొని మరీ నేను ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సింది అప్పుడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏం లేదు. సో అన్నీ అర్థమవుతుంది కాబట్టి హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోతున్నా. కన్నడలో వచ్చి ఆల్మోస్ట్ ఒక 16-17 సీరియల్స్ అక్కడ చేశారు. బట్ కన్నడతో కంపేర్ చేస్తే తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని బాగా ఆదరించేసింది. ఆఫ్ కోర్స్, ఎందుకంటే తిలోత్తమ అనే పేరుని ఒక ఓల్డ్ నేమ్ తిలోత్తమ, బట్ మీరు ఒక ట్రెండింగ్ నేమ్ గా దాన్ని మార్చేశారు. నా అదృష్టం ఏంటంటే ఇది కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది 39. అక్కడ కూడా డబ్బింగ్ సీరియల్లో టాప్ లో ఉంది. దట్స్ నైస్. అక్కడ కూడా ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎన్ని సీరియల్స్ నేను చేసిన కన్నడలో అవన్నీ ఓవర్టేక్ చేసేసింది తిలోత్తమ. నిజంగా అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు కర్ణాటక స్టేట్కి వెళ్ళినా తిలోత్తమ అనే పిలుస్తారు. బిఫోర్ ఎన్ని సీరియల్స్ చేశాను ఆ పేరు అసలు మర్చిపోయారు. తిలోత్తమ అనేది ఓవర్లాప్ చేసేసింది. అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. మీరు స్టార్టింగ్ లో తెలుగు సీరియల్ నిన్నే పెళ్ళాడతా, అప్పుడు మీకు తెలుగు ప్రాబ్లం ఉంది. అవును, అలాంటప్పుడు అంటే డైరెక్టర్స్ కానీ ఖచ్చితంగా కొంచెం ఉంటుంది, హంటింగ్ ఉంటుంది, ఇలా కాదు అలా అని. అప్పుడు మీరు ఫేస్ చేశారా? అంటే చేశాను, ఎందుకు వచ్చాను తెలుగులోకి అని నేను అడిగేసాను, రిక్వెస్ట్ చేసుకున్నాను వాళ్ళని, దయచేసి నన్ను వదిలేయండి అబ్బా, నాకు అస్సలు వద్దు, తెలుగు వద్దు, తెలుగు ఇండస్ట్రీ వద్దు, నా వల్ల కాదు. బికాజ్ నా కో ఆర్టిస్టులు కొంతమంది అని కాదు, ఒక ఇద్దరు నన్ను మంచిగా లేదు కోఆపరేట్ చేశారు, మంచిగా నేర్చుకోవడానికి హెల్ప్ చేశారు. కానీ ఇంకొక 10 మంది నన్ను హర్ట్ చేశారు, చాలా హర్ట్ చేశారు. రోజు గెస్ట్ హౌస్కి వెళ్తే ఏడుస్తూ కూర్చోదాన్ని నేను, నా వల్ల కాదు. మమ్మీ కాల్ చేసి, మమ్మీ నా వల్ల అవ్వట్లేదు మమ్మీ. సో ఇక్కడ చాలా, బికాస్ ఇలాంటి సిచ్యుయేషన్ నాకు ఫస్ట్ టైం అది. ఓకే. సో కన్నడలో ఎలా అంటే డబ్బింగ్ లేదు, ప్రాంప్టింగ్ లేదు, 1 page డైలాగ్ ఇచ్చినా టక తీసేసుకుంటాం, అది అలవాటు అయిపోయింది. ఇక్కడికి వస్తే ఒకటి లాంగ్వేజ్ రాదు, ప్రాంప్టింగ్ చెప్తూ ఉంటారు, అది గమనించుకుని నేను డైలాగ్ డెలివరీ చేయాలి. అండ్ క్యారెక్టర్ వచ్చి స్ట్రాంగ్ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ని కూడా నేను నిలబెట్టాలి, ఆ పవర్ఫుల్ వాయిస్. అవును, నాకైతే పిచ్చెక్కింది అప్పుడు.
తర్వాత కొందరు ఏదో ఒక నెగటివ్ గా మాట్లాడారు నా గురించి, నేను విన్నా అది. ఓకే, అప్పుడు కొంచెం ఛాలెంజ్ గా తీసుకున్నా. నెగటివ్ ఇన్ ద సెన్స్ ఎలాంటి వర్డ్స్ మేడం? అంటే లైక్ అదే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని ఎందుకురా చంపుతారు వీళ్ళు, ఓకే ఎందుకు ఇక్కడ ఆర్టిస్ట్ లేదని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాకు ఎందుకు ఇది చేస్తారు, ఇబ్బంది పెడతారు అన్నట్టు మాట్లాడారు. అవునా, సరే, ఓకే. సో ఇప్పుడు వితౌట్ ప్రాంప్టింగ్ డైరెక్ట్ పవిత్ర అంటే ఇది పవిత్ర అని కాదు, మనం సక్సెస్ అవ్వాలంటే అలాంటివి కావాలి. అవును, ఉండాలి అలాంటి వాళ్ళు వెనక. అప్పుడే. తెలుగులో మీ ఇన్స్పిరేషన్ ఎవరు మేడం? అంటే తెలుగులోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? సీరియస్ గా చెప్పాలంటే అలాంటివి ఏం లేదు. ఓకే, నాకు ఒక కాల్ వచ్చింది, ఇలా చేయాలి అన్నారు, హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే నాకు ఇంకొక లాంగ్వేజ్ నుంచి కాల్ వచ్చిందని, సో వచ్చాను, చేశాను. ఓకే, ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు. అంటే అసలు స్టార్టింగ్ అసలు యాక్టింగ్ ఫీల్డ్ అంటే అసలు మీ చైల్డ్హుడ్, యాక్టింగ్ ఫీల్డ్ లోకి రాకముందు మీ చైల్డ్హుడ్ అనేది ఒకటి ఉంది. అవును. మీ మదర్ ఫాదర్ అసలు ఏం చేస్తూ ఉండేవాళ్ళు? చెప్పుకోవాలంటే నేను చాలా పూర్ కండిషన్ అన్నమాట, చాలా పూర్ కండిషన్. సో చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేసారు. అంటే అది కూడా ఏంటి ఆ పూర్ అనేది ఏముంది, అది వాళ్ళని అలా చేసేసింది. 15 yearsకే పెళ్ళి అయిపోయింది. సరే నాన్న వచ్చి అంత పని అదేం లేదు నాన్నగారు. అంటే మీ స్కూలింగ్ డేస్ నుంచి నేను చాలా స్ట్రగల్, నాకు బుద్ధి వచ్చిందో అప్పటి నుంచి నేను స్ట్రగల్ లైఫే మాది. ఈవెన్ మా మమ్మీ స్ట్రగల్ లైఫే. సో అక్కడి నుంచే నేను చూస్తూ వచ్చాను ఆ కష్టాలేంటి, ఏంటి సుఖాలేంటి, అవి అంత సుఖాలేంటి అనేది లేదు, కష్టాలేంటి, స్ట్రగల్స్ ఏంటి, లైఫ్ అంటే ఏంటి అనేది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. సో మరి మీరు స్టడీని డిస్కంటిన్యూ చేయడం? అవును, నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం. నేను కల్చరల్ యాక్టివిటీస్లో నేను స్కూల్లో నెంబర్ 1 అనమాట. నేను స్పోర్ట్స్కి అయితే నేను దగ్గర కూడా వెళ్ళేదని కాదు, కల్చరల్ యాక్టివిటీస్ అంటే నేను నెంబర్ 1. అండ్ స్కూల్లో నేను చాలా మంచి పేరు తెచ్చుకున్నా, చాలా మంచి పేరు. అండ్ అందరికీ జేపవి అని పిలిచేవాళ్ళు. నా ఇనిషియల్ వచ్చి జే పవిత్ర, సో జేపవి అని పిలిచేవాళ్ళు స్కూల్ లైఫ్లో అంతా. సో జేపవి నేమ్ ఇచ్చింది లిస్ట్లో అంటే ఎవరు ఇంకా రారు అన్నట్టు ఒక స్టేజ్ అనమాట. స్టడీస్ అంటే అంత ఇష్టం, కానీ మన ఫైనాన్షియల్ పరిస్థితి అంత బాగాలేదు కాబట్టి సో 10th అయింది. అండ్ కాలేజ్ లైఫ్ అని 1 year వెళ్ళా. 1 year వెళ్ళాను. సో అది కూడా మ్యారేజ్ చేసేసారు, అయిపోయింది. మీకు అనిపించలేదా మేడం, అంటే కాలేజ్ లైఫ్ అనేది సచ్ ఏ టీన్స్ లో కాలేజ్ అనేది సచ్ ఏ డ్రీమ్, అది డ్రీమ్ ఎంజాయ్ చేయాల్సింది, కానీ ఆ అదృష్టం నాకు లేదు. ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ కంటిన్యూ చేశారు కదా ఎడ్యుకేషన్, అప్పుడు కొంచెం నేను ఫీల్ అయ్యాను, అరే నేను కూడా చదువుకుని ఉంటే ఎంత బాగుండేది కదా అని. సేమ్ చేద్దాం. మరి చైల్డ్హుడ్ లో మీ బెస్టీ లైక్ ఈ ఫ్రెండ్ ఉన్నారు అన్న వాళ్ళు ఎవరైనా? నాకు ఇంకోటి ఏంటంటే మన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ టచ్ లోనే ఉన్నాం ఇప్పుడు కూడా. ఏదో గ్రూప్ చేసుకొని అప్పుడప్పుడు ఫంక్షన్స్ అన్ని చేస్తుంటాము, నేను వెళ్తుంటా. సో అక్కడ ఏంటంటే నేను ఒక సెలబ్రిటీ అని నేను ఎప్పుడు బిహేవ్ చెయ్యను. అప్పుడు నేను ఎలా అంటే స్కూల్ లైఫ్ లో ఒక చైల్డ్ లాగా బిహేవ్ చేసేదాన్ని, చాలా చైల్డ్ లా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా కామెడీ చేస్తూ ఇలా. ఇప్పుడు కూడా వెళ్ళినా అలాగే ఉంటా. సో వాళ్ళు ట్రీట్ చేయడం అంటే లేదు, వాళ్ళు కూడా అలా ఆ ఫీల్ రాదు వాళ్ళకి. ఫస్ట్ అనుకున్నారు, ఇప్పుడు ఫస్ట్ మీట్ అయ్యాను కదా, అప్పుడు అనుకున్నారు అరే పవిత్ర ఇప్పుడు మారిపోయిందేమో, ఎలా మాట్లాడడం ఏంటి అని. ఎప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసుకున్నాను కదా, అరే ఇది ఎక్కడ మారుతుంది, ఇది మన పవిత్ర, ఇది ఎప్పటికీ మారదు ఇది అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. సో అలా. అయితే మేడం వన్స్ మీరు చైల్డ్హుడ్ లోనే మీ మ్యారేజ్ అయిపోవడం, మీ అంబియన్స్ కి చాలా వరకు అంటే చెక్ పడిపోయింది అక్కడ. కానీ ఆ లైఫ్ అంటే అసలు ఎందుకు మ్యారేజ్ లైఫ్ ఎందుకు ఏమైందంటే ఇప్పుడు మీరు పవిత్ర జయరామ్ అంటున్నారు. అవును, ఐ థింక్ జయరామ్ గారు అంటే నా అప్ప. సో ఏంటంటే మా నాన్న కార్డ్స్ డ్రింక్స్ అదంతా ఉండే నాన్నకి. సో ఇంకా ఎడ్యుకేషన్ వాళ్ళు కంటిన్యూ చేయించాలనేది అర్థమైపోయింది. అండ్ రిలేటివ్స్ ఏం చేశారంటే సో ఇంకా పెళ్లి చేసేద్దాం, అది కూడా డోర్ ఏం వద్దు అనుకొని వచ్చారు. రిలేషన్ లోనే పెళ్లి అయింది. సో వాళ్ళు వచ్చారు, సరే అందరు వాళ్ళే మాట్లాడుకున్నారు. జస్ట్ ఎంత ఒక 15 days అంతే,
నాకు తెలిసి మాట్లాడి ఆ 15 days లో ఎంగేజ్మెంట్ అయిపోయింది, పెళ్లి అయిపోయింది, ఎలా అన్నీ అయిపోయింది. నేను యాక్చువల్లీ నేను అపోజ్ చేసా, నేను చేసుకోను అని, కానీ ఫోర్స్ఫుల్ గా చేసేసారు, మ్యారేజ్ అయిపోయింది. మేబీ 1999 పెళ్ళి అయింది. సో అక్కడికే అయిపోయింది అంతే. అంటే ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల దాని వల్ల పెళ్లి చేసేసారు అంటే. అంతే. మీ కిడ్స్ మా పిల్లలు ఇద్దరు ఉన్నారు, పాప బాబు. బాబు వచ్చి చందు అని, వాడు కూడా ఇండస్ట్రీ రావడానికి రెడీ అవుతున్నాడు. పాప వచ్చి BBA చదువుతుంది, ప్రతీక్ష అని. తనకి ఇంట్రెస్ట్ లేదు ఇండస్ట్రీ, కానీ మంచిగా, నేనైతే చదువుకోలేదు, తను చదవాలనేది నాకు. ఎంత దూరం అంటే అంత దూరం వరకు మీరు అంతే కోఆపరేట్ చేస్తా. అంటే ఇప్పుడు మరి పిల్లలు మీకు సపోర్ట్ చేస్తున్నారా మేడం? లైక్ చాలా సీరియల్స్ అంటేనే లైక్ ఎస్టిక్ టైం ఉంటుంది, మీకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా మ్యారేజ్ లైఫ్ కూడా నాకు ఎక్కువ రోజు లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 2008లోనే 7 or 8 అక్కడికి అయిపోయింది. సో పిల్లల్ని తీసుకొచ్చేసింది, అంతా అయిపోయింది. నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు అప్పుడు. సో అప్పటి నుంచి నా స్ట్రగల్స్ అన్నీ చూస్తూ వచ్చారు, అండ్ లైఫ్ అనేది ఏంటి అని నేర్చుకుంటూ వచ్చారు, అందరితో ఎలా ఉండాలి ఏంటి అనేది నేర్చుకుని వచ్చారు. కాబట్టి అరే నా మమ్మీ ఏదో చేస్తుంది అంటే, ఇంత సెలబ్రిటీ అయింది, అందరూ ఇప్పుడు ఇదో చేస్తారు, ఆ హ్యాపీ ఫీల్ ఉంది. సో దానికి అప్పటి నుంచే మెంటలీ ఫిక్స్ అయ్యి వచ్చేసారు వాళ్ళు. అంటే మీరు మ్యారేజ్ కాకముందే ఈ ఫీల్డ్ లోకి రాలేదు, మ్యారేజ్ అయిన తర్వాత? మ్యారేజ్ అయ్యి వదిలేసుకొని మొత్తం వచ్చి బెంగళూరుకి వచ్చి అక్కడ ఒక 2-3 years వేరే దాంట్లో స్ట్రగుల్ అయ్యి, తర్వాత చేయడానికి ఏమన్నా పని కావాలి కదా అన్నప్పుడు ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దగ్గర పని, నా గురువు ఆయన సిరిగంధ శ్రీనివాసమూర్తి అని. ఈ రోజు నేను అన్నం తింటున్నానంటే ఆయనే, నేను ఎక్కడున్నా ఆయనే ఇది చేసుకుంటాను. ఆయన దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను నేను. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. అక్కడ నాకు తెలిసింది కెమెరా, వీడియో రికార్డింగ్, ఇలా చేయాలి అలా చేయాలి, ఇదంతా అక్కడ నేర్చుకున్నా. దాని తర్వాత 2010 or 11 ఫస్ట్ కన్నడ సీరియల్ స్టార్ట్ చేశాను. సో అక్కడ స్టార్ట్ అయిన జర్నీ యాక్టర్ ఆర్టిస్ట్. అంటే డే 1 అసలు మీరు డైరెక్షన్ నుంచి యాక్టర్ గా వచ్చారు కదా, ఎలా అనిపించింది అప్పట్లో? ఇప్పుడు అది క్రేజ్ అప్పుడు. ఇప్పుడు కెమెరా వెనక ఉంటే కెమెరా ముందుకు రావాలి అని అందరికీ ఉంటది. సో అది నాకు ఉంది. అండ్ అప్పుడు ఇంకా కొంచెం ఏజ్, చిన్న ఏజ్, గ్లామర్, నేను మంచి సీరియల్స్ చేయాలి అనేది ఉంది. కానీ వన్ డే ఆర్టిస్ట్ గానే నేను స్టార్ట్ చేసింది. డైరెక్టర్ నేను హీరోయిన్ అవ్వలేదు, ఎంత లేదు. వన్ డే ఆర్టిస్ట్ గానే, జూనియర్ ఆర్టిస్ట్ గానే స్టార్ట్ చేసా. తర్వాత ఒక 1 step తర్వాత ఒక మంచి సీరియల్ లీడ్ రోల్ దొరికింది. అసలు మీ స్ట్రెంగ్త్ ఏంటి మేడం? అంటే ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా అమ్మ తనే మీ ఇన్స్పిరేషన్ కూడా అనుకోవచ్చు. ఇన్స్పిరేషన్, నా స్ట్రెంగ్త్ అన్ని, ఏదైనా సరే తనతో మీరు షేర్ చేస్తారు? అన్ని షేర్ చేస్తాం మమ్మీతో. అమ్మ పేరు సాకమ్మ. నాన్న జైరామ్. మరి మీ వీక్నెస్ మేడం? నా పిల్లలు. ఆఫ్ కోర్స్ ఏ మదర్ కైనా పిల్లలు మాత్రమే వీక్నెస్ మొదటిగా. నా పిల్లలు అంతే. సో ఈ విధంగా నాకు ఒకటి తెలిసింది ఏంటి అని అంటే, మీరు లైఫ్లో డౌన్ ఎర్త్ నుంచి వచ్చారు. ఒక టైంలో ఫుడ్డీ కోసమే అసలు ఈరోజు ఫుడ్ కావాలి అనే స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక తిలోత్తమ త్రినయనిలో మంచి లీడ్లో ఉన్నారు. అయితే మిడిల్లో మీరు సూసైడ్ అటెంప్ట్ నిజంగా చేశారా? ఆఫ్ కోర్స్ నేను చేసా. లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నిజంగా నేను చేసుకున్నా. సో దానికి సమాజమే కారణం, కానీ దాని నుంచి బయటికి రావాలంటే మా అమ్మనే. అమ్మ చెప్పిన ధైర్యం వల్లే నేను బయటకు వచ్చాను, ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను. సో తర్వాత ధైర్యం వచ్చేసింది. అంటే ఫస్ట్ అమ్మ ధైర్యం ఇచ్చారు, తర్వాత నా గురువు గారు చెప్పాను కదా, శ్రీగంధ శ్రీనివాసమూర్తి, ఆయన లైఫ్ అంటే ఏంటి, స్ట్రగల్ అంటే ఏంటి అనేది ఆయన మంచిగా నేర్పించారు నాకు. అంటే ఏంటి మేడం అసలు ఏం జరిగింది? అంటే ఎలా మీకు ఏ విధంగా? అదే ఇప్పుడు మీకు తెలుసు, ఇప్పుడు ఒక హస్బెండ్ లేని ఒక అమ్మాయి అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చూస్తారు.
సో అది మనం ఏ క్షేత్రకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అది ఉంటుంది, 4 మాటలు అనడానికే ట్రై చేయడానికి ఉంటుంది, వేరే వేరే రకాలుగా ఉంటుంది. సో అది నాకు కొత్త. ఓకే, అలాంటి మాటలు వినడం నాకు కొత్త, ఫస్ట్ టైం విన్నా. సో అది నేను తీసుకునే ధైర్యం లేదు అప్పుడు. సో దానివల్ల ట్రై చేశాను అంతే. ఇప్పుడు మీరు జనరల్గా ఫుడీ కోసం చేస్తూ వచ్చారు, ఒకానొక టైంలో ఒక శాలరీ సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతుంది, అంటే వావ్ నాకు ఈ శాలరీ వచ్చింది అని ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. అలా మీరు ఎక్కడ ఏ జర్నీలో ఫీల్ అయ్యారు? నా ఫస్ట్ సీరియల్లో. మీ ఫస్ట్ సీరియల్లో నా పేమెంట్ వచ్చి పర్ డే 1500. ఎస్, అది ఒక 15 days వర్క్ చేశాను. అది ఆ 15 days పేమెంట్ ఏం వచ్చిందో నాకు అది హై పేమెంట్. ఓకే, నా చేతిలో ఎక్కువ మనీ అని చూసింది అదే. ఎందుకంటే దాని బిఫోర్ నేను పని చేసింది మీకు తెలుసు కాబట్టి, అదే హౌస్ కీపర్గా అదంతా మీకు తెలుసు కదా ఎంత ఇస్తారు. అవును. అండ్ తర్వాత గార్మెంట్స్లో పని చేసింది కూడా చాలా తక్కువ శాలరీ. ఫస్ట్ టైం అని చూసింది నా ఫస్ట్ సీరియల్లోనే. ఓకే, ఎందుకంటే ఇది 1 day ఆర్టిస్ట్గా చేసినప్పుడు ఫ్రీగా ఎవరు పేమెంట్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. చాలా అంటే ఫుడ్ కోసం వెళ్ళాను, చాలా సార్లు వాళ్ళు పెట్టే ఫుడ్ కోసమే వెళ్ళి యాక్టింగ్ చేశాను. అలాంటి డేస్ కూడా ఉంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ని చూసి లాక్కున్నారు అంతే. ఇప్పుడు త్రినయనిలో తిలోత్తమ తను ఎంత రఫ్గా ఉన్నా తన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలి అంటే పాత సినిమా ఒకటి చంటబ్బాయిలో వెంకటేష్కి ఉన్న మూవీకి చాలా రిలేటెడ్గా ఉంటుంది తన క్యారెక్టర్, అంత హార్ష్గా ఉంటుంది అంటారు. అలానే అసలు మీ ఈ రోజు ఏ సారీ కడతారో, ఎలాంటి జ్యువెలరీ వేస్తారో, తన అంటే మీరు ఒక డిజైనర్, అంటే మీలో తన డిజైనర్ ఏమో, తను ఈ కైండ్ ఆఫ్ అసలు తన భలే బాగుంటుంది అని ఆతృతగా టీవీ ముందు కూర్చొని చూసేవాళ్ళు చాలా మంది. ఆఫ్ కోర్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయికి కూడా టేస్ట్ ఉంటుంది. ఎస్, తనకి ఏం కావాలో ఎలా కావాలో తన మైండ్కి వస్తుంది. సో ఆ టేస్ట్ బట్టి కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, కానీ ఆ అమ్మాయికి నచ్చుతుంది అంతే. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేసుకున్నానో అది అందరికీ నచ్చింది. అవును. దానికి నేను ట్రూగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు చెప్పినప్పుడు యాక్చువల్లీ వేరే వాళ్ళు చేయాల్సిన క్యారెక్టర్ ఇది, ఏమో దేవుడు నాకు ఇచ్చాడు. సో అప్పుడు నేను కూర్చొని గూగుల్లో సెర్చ్ చేసా, విలనిజం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు స్టోరీ, సరే నా క్యారెక్టర్ ఎలా ఉండాలి, కాస్ట్యూమ్ ఎలా ఉండాలి. టు బీ ఫ్రాంక్, సుధా జయచంద్రన్ గారిని నేను ఫాలో అయ్యా. అంటే తను యాక్సెసరీస్, ఒక్క స్టిక్కర్, ఐ లెన్స్ కానీ, అంటే నేను అంతా ట్రై చేయలేదు, కానీ ఆవిడని చూసి కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అనుకున్నా. నా అదృష్టం ఏంటంటే తను నంబర్ 1 కోడలు చేస్తున్నారు కదా, అప్పుడు ఆవిడ నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యానన్నారు. నాకు అది ఎంత సీరియస్ గా. అప్పుడు నేను చెప్పా, మేడం నేను మిమ్మల్ని చూసి నేను ఇవంతా నేను సెలెక్ట్ చేసుకున్నాను. మన ఆశిక ఉంది కదా నైనితో చెప్పారంట, అరే తిలోత్తమ ఎంత మంచిగా రెడీ అవుతారు అంటే, ఇప్పుడు డల్ అయిపోయింది నా మేకప్, అంటే క్యారెక్టర్ ఇది బట్టి కొంచెం లుక్ వైజ్ డల్ అయింది. ఎంత బాగా రెడీ అయ్యేవారు కదా, చెప్పు నువ్వు ఇలా ఫస్ట్ ఎలా రెడీ అయ్యారు అలా రెడీ అయ్యామని చెప్పు, నేను తను చూసుకొని చాలాసార్లు రెడీ అయ్యాను. సో అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు తెలుగు అంటే 6 years ఇండస్ట్రీలో ఉన్నారు మేడం, తెలుగు నేర్చుకోవడానికి పర్టికులర్గా ఒక రీజన్ ఉందా? అంటే దాని మీద కసితోనే నేర్చుకున్నా ఇంత ఫ్లూయెంట్స్గా. ఇప్పుడు ప్రాంప్టర్ లేకుండా డైలాగ్ డెలివరీ చేస్తా. ఇప్పుడు బుచ్చినాయుడు కండ్రిక తూర్పు వీధి అని మూవీ చేశాను. ఫస్ట్ డైరెక్టర్ చెప్పేశారు, పవిత్ర ప్రాంప్టింగ్ అది ఏం ఉండదు, నీ డైలాగ్ ఏముంటుందో నువ్వే చెప్పాలి. అండ్ స్లాంగ్ వచ్చి అది రాజమండ్రి స్లాంగ్. ఓకే. సో అలా వితౌట్ ప్రాంప్టింగ్ స్టార్ట్ చేసుకున్నా. మీరు ఎప్పుడు మూవీస్కి ట్రై చేయలేదమ్మా? అంటే ఆఫర్స్ వచ్చింది, కానీ మా సీరియల్ చేసే వాళ్ళకి మూవీస్ చేయడం కష్టమే, డేట్స్ ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల పుష్ప కూడా నాకు మిస్ అయింది. బట్ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడన్నా, అరే కదా ట్రై చేస్తే బాగుండేది, ఎలాగైనా కొంచెం షెడ్యూల్ మార్చుకోవడం అలా ఏమైనా?
కష్టమే. ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను అన్నప్పుడు ఇప్పుడు ఈ క్యారెక్టర్ లేకుండా షూటింగే ఉండదు అనుకున్నప్పుడు మేము కొంచెం కోఆపరేట్ చేయాలి కదా. మీకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఎవరు మ్యామ్ సినిమాలోను? సౌందర్య గారు. సౌందర్య గారు. అండ్ హీరో నేను ఆల్మోస్ట్ అందరి మూవీస్ చూస్తూ ఉంటా, పర్టికులర్గా ఇలాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీకు ఎప్పుడు నెగిటివ్ గా క్యారెక్టర్స్ ఇస్తున్నారు కదా, అంటే దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు జనరల్ గా మిమ్మల్ని చూసిన వెంటనే బయట తెలియని వాళ్ళకి, మీడియా కానీ ఈ మూవీ వీటికి సంబంధించిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, కానీ బయట తెలిసిన వాళ్ళకి అది తిలోత్తమ, అబ్బా ఏం ఏడిపిస్తుంది కోడల్ని అని అంటారు కదా, అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతా, ఎందుకంటే నేను అక్కడ ఏడిపించిన దానికే కదా వాళ్ళకి నచ్చింది క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ ని నేను మీరు ఎంత చేశాను, దానిలో లీనమై చేస్తున్నారు అనేది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే మ్యామ్. సో మేడం, మరి ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ మీ లైఫ్ లో ఇన్ని జరిగిన తర్వాత లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక మంచి హ్యాపీయెస్ట్, అంటే దాన్ని ఎప్పుడు చూసుకున్నా వావ్ నేనే, అది నేను అనిపించిన హ్యాపీయెస్ట్ మూమెంట్? హ్యాపీయెస్ట్ మూమెంట్స్ చాలా ఉంది. ద బెస్ట్ అంటే ఫస్ట్ టైం నేను కారు కొన్నది, కారు కొని ఎంజీ రోడ్ అని ఉంది బెంగళూరులో. ఓకే, ఒకప్పుడు అక్కడ నడుచుకొని వెళ్ళేదాన్ని, బిఎంటీసీ బస్సులో వెళ్ళి అక్కడ వెళ్ళి నడుచుకొని వెళ్ళేదాన్ని. ఒక్కరోజు నేను కార్లో వెళ్తున్నా, నేనే డ్రైవ్ చేసుకుని, అదొక ప్రౌడ్ ఫీల్ అనిపించింది. అదే రోడ్ లో ఒకప్పుడు నడుచుకొని వెళ్తున్నా, ఈ రోజు నేనే నా కార్లో వెళ్తున్నాను. అదొక ప్రౌడ్ ఫీల్ నాకు. అండ్ ఇంకొకటి, నా లైఫ్ లో మళ్ళీ ఇలాంటి ఒక డే 1 అవర్ అది అసలు నా లైఫ్ లోనే రాకూడదు అనుకున్నది ఏదైనా ఉందా? అంటే డ్రీమ్ లో, కలలో కూడా? లేదు, అలాంటివి ఏం లేవు. నేను ఇంకొకటి ఏంటంటే, నేను ఏం వచ్చినా నేను అది పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తాను కాబట్టి నేను అలాంటివి ఏమి అనుకోలేదు. సో మీ సక్సెస్ మంత్ర అంటే ఓవరాల్గా మీ పర్సనాలిటీ డెవలప్మెంట్, అంటే మీరు అట్ ప్రెసెంట్ మీకున్న లుక్కి, మీ పాజిటివ్ నేచర్కి ఒకటి మెయిన్ రీజన్ గాడ్ గిఫ్ట్ ఒకటి, అది చెప్తా. అండ్ ఎప్పుడు నవ్వుతూ ఉంటా. అండ్ నా పేషెన్స్. యా, ఆఫ్ కోర్స్, దట్స్ రియల్లీ మీరు చాలా పేషెన్స్. అండ్ ఒకరితో మాట్లాడాలన్నా కూడా నేను మాట్లాడితే నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏముంటుంది అని చూసుకొని నేను మాట్లాడతాను. మరి ఫర్దర్గా ఎనీ ప్రాజెక్ట్స్ మేడం? అంటే ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఓన్లీ జీలోనే కనిపిస్తున్నారు. జీలోనే అండి. మనకేమైపోయిందంటే నేను జీ ఆర్టిస్ట్లో అయిపోయాను. అంటే మన అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో బయటికి వెళ్ళడం కుదరదు. ఓకే. సో కాబట్టి నేను మళ్ళీ చేస్తే నేను జీలోనే చేయాలి. సో దట్ మీకు ఓవరాల్గా ఇది ఒక ఫ్యామిలీ అయిపోయింది, జీ ఫ్యామిలీ అంతే. నేను జీ ఫ్యామిలీలో నేను ఒక మెంబర్. ఓకే, దట్స్ గ్రేట్. మరి ఫర్దర్గా మీ డ్రీమ్ ఏంటి మేడం? అంటే లైఫ్లో మీరు ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారు? డైరెక్షన్ అంతే, డైరెక్టర్ అవ్వాలన్నది నా డ్రీమ్. ఫస్ట్ నుంచి అదే ఉంది. సో దానికి ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఓకే. సో ఏమో మీరందరూ మంచిగా విషెస్ చేస్తారు. డైరెక్షన్ చేసి ఒక మంచి అవ్వాలి అనేది నా డ్రీమ్. నాకు ఆర్టిస్ట్ నేను చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది నాకు ఆర్టిస్ట్ లైఫ్. దానికన్నా ఎక్కువగా అంటే నేను డైరెక్షన్ చెయ్యాలి అన్నది. వావ్ వావ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. తిలోత్తమ గారు అలియాస్ పవిత్ర జయరామ్. పవిత్ర అంటేనే నిజంగా ఆ నేమ్ ని మనం తిలోత్తమ వచ్చినంత ఈజీగా పవిత్ర అనేది రావడం కష్టమైపోయింది. బట్ ఎనీవేస్ మేడం, మీరు తిలోత్తమ లాంటి రోల్స్ ఎన్నో మరెన్నో చెయ్యాలి. అండ్ మీరు అనుకున్న మీ డ్రీమ్ ఏదైతే ఉందో డైరెక్షన్, అది ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వాలి. అండ్ మళ్ళీ నేను ఇంటర్వ్యూ మీతో చెయ్యాలి. అగైన్ మీరు ఒక డైరెక్టర్ గా ఒక మూవీ చేస్తున్నప్పుడు మళ్ళీ నేను మీతో ఇంటర్వ్యూ చేయాలి. నేను టైం ఉంటే నేను అసలు నేను కాదు వద్దు అని నేను ఎప్పుడు అన్నాను. టైం ఉంటే ఓకే. సో మా తెలుగు టాప్ తెలుగు టీవీ ఛానల్ కి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? ఎనీ ఎక్స్పీరియన్స్? పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు, మంచి మంచి కంటెంట్ చేయండి మెయిన్గా. ఎందుకంటే ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే యూట్యూబ్ ఛానల్స్ అంటే ఏదో ఒక అక్కడ వ్యూస్ పెరగాలని ఏదో ఒకటి చేసి పెడుతుంటారు. అది కాకుండా మంచి కంటెంట్ చూసే వాళ్ళకి ఒక విషయం నేను నేర్చుకుంటున్నాను అనాలి. అలాంటి విషయాలు, అలాంటి కంటెంట్స్ చేయండి. సో బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. యా, థ్యాంక్ యూ మ్యామ్. అండ్ లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్. ఇలా మీరు ఇంటర్వ్యూస్ ఇస్తున్నప్పుడు నెగిటివ్ కామెంట్స్, పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. అది కొన్నిసార్లు పర్సనల్ లైఫ్ వరకు రీచ్ అవుతాయి.
దాని గురించి మీరేం చెప్తారు? ఒక ఆర్టిస్ట్ గా కాదు, ఒక యాజ్ ఏ ఒక సోషల్ మీడియాలో ఒక క్యాజువల్ ఒక నెంబర్ గా నేను చెప్పేది ఒకటే, అందరికీ వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. దయచేసి అలాంటి హర్ట్ అయ్యేంత మెసేజ్ కమెంట్స్ ఎవరు పెట్టకండి. ఎందుకంటే మీలాగే మేము తింటాము, మనకు ఫీలింగ్స్ ఉంటుంది, మనకి లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మేము టెంపుల్కి వెళ్తాము, పార్టీస్కి వెళ్తాము, మీరు ఎలాగో మేము అలాగే. సో ఆర్టిస్ట్ అంటే నేను ఇప్పుడు మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాం, మేము ఆ పని నేను చేస్తున్నాను, ఆ పని మీకు నచ్చి మీరు నన్ను ఇష్టపడుతున్నారు. అలా అని నేను ఒక మదర్ క్యారెక్టర్ చేస్తున్నాను, నువ్వు శారీనే కట్టుకోవాలని ఉండాలి, నేను అలాగే ఉండాలి నీ పర్సనల్ లైఫ్లో కూడా. ఇప్పుడు నేను కొంతమందికి అడిగేసాను, నేను 10 సీరియల్స్ చేస్తాము, 10 సీరియల్లో 10 మంది హస్బెండ్ క్యారెక్టర్ చేస్తారంటే అందరినీ పెళ్లి చేసుకోవడం కుదరదు కదా. సో ఇప్పుడు ఒక సీరియల్లో సిస్టర్ బ్రదర్ లాగా చేస్తాము, ఇంకొక సీరియల్లో హస్బెండ్ అండ్ వైఫ్గా చేస్తాం, సేమ్ క్యారెక్టర్స్. సో క్యారెక్టర్ అనేది డిఫరెంట్, అది వేరే ప్రపంచం. అది మనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది, ఆ పర్సనల్ లైఫ్లో మనకేం కావాలో అలాగే మనం ఉంటాం. కో ఆర్టిస్ట్ ఒకరు చాలా అంటే చాలా, ఆమె చాలా మోటివేషన్ అనుకోవచ్చు ఆమెని. తను మదర్ క్యారెక్టర్ చేసి ఒక హీరోయిన్గా చేసేంత స్థాయికి వచ్చింది అమ్మాయి. అవును, అది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అది నెగటివ్గా తీసుకుని నెగటివ్ కమెంట్స్ పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఎంత హర్ట్ అవుతుంది కదా. అవును, తనకి ఆశలు ఉండవా? ఇప్పుడు నాకు ఫీలింగ్స్ ఉండవా? నాకు ఆశలు ఉండవా? నేను ఒకరితో ఇలా ఉండాలి, నేను బ్రతకాలి అని నాకు ఉండదు. శారీయే కాదు, ఇప్పుడు నేను షార్ట్స్ వేసుకోవాలి, స్కర్ట్స్ వేసుకోవాలి, పార్టీకి వెళ్ళాలి, డాన్స్ చేయాలి. సో ఇది నా పర్సనల్ లైఫ్, అది మీ పర్సనల్ లైఫ్ మీకు ఉంటుంది, నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎందుకు అది పర్సనల్గా తీసుకుని హర్ట్ అయ్యేంత కమెంట్స్ పెడతారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇప్పుడు వరకు. సో నేను దయచేసి నా రిక్వెస్ట్ ఇంతే, ఎవరు అలాంటి కమెంట్స్ పెట్టకండి. ఒక కమెంట్స్ని పెట్టే ముందు 10 సార్లు ఆలోచించండి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారు, వాళ్ళు రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, 10 సార్లు ఆలోచించి తర్వాత ఒక కమెంట్స్ పెట్టాలి తప్ప ఏదో ఒకటి నోటుకు వచ్చినట్టు కమెంట్స్ పెట్టేస్తే చాలా హర్ట్ అవుతుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. సో రియల్ లైఫ్లో మనకి ఇప్పుడు నేను కష్టపడుతున్నా, నాకు అప్పులు ఉంటాయి, నాకు లోన్స్లు ఉంటాయి. అలా నేను ఒక సెలబ్రిటీ అని నేను అన్ని పైనుంచి ఏం రాదు కదా. అవును, పని చేస్తాము, కష్టపడతాము. సో మీరు ఎలా చేస్తారో, ఇప్పుడు మీరు ఒక ఇండస్ట్రీలో ఉంటే నేను ఒక ఇండస్ట్రీలో ఉన్నాను, అది తీసుకువెళ్ళి పర్సనల్గా తీసుకువెళ్ళి అలాంటి కమెంట్స్లో పెట్టడం అది చాలా హర్టింగ్గా ఉంటుంది. నాలాంటి వాళ్ళు చాలామంది ఆర్టిస్టులు అది హర్టింగ్గా ఉంటుంది. సో దయచేసి అలాంటి కమెంట్స్ పెట్టకండి అని రిక్వెస్ట్ చేసుకుంటాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ యువర్ వాల్యుబుల్ టైమ్, ఎస్పెషల్లీ మీ లొకేషన్లో షూటింగ్ టైంలో నాకు మంచి స్పేస్ ఇచ్చారు. వాళ్ళైతే వచ్చి పిలుస్తూనే ఉన్నారు, మీకు డిస్టర్బ్ అవుతుంది. ఇట్స్ రియల్లీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యువర్ మీ పర్సనల్ లైఫ్ కానీ ఏదైనా ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే. ఆర్టిస్ట్ అనగానే ఇది ఒక రంగుల ప్రపంచం కాదు, దాని వెనుక ఏదో ఉంది, ఎంతో ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది, కోపం, బాధ. చాలా మంది ఉన్నారు అలాంటి కష్టపడుతున్న ఆర్టిస్టులు, చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ కష్టాల వెనుక ఏముంది అనేది మనం ఆలోచించుకోవాలి తప్ప అరే వాళ్ళు ఏంటి అలా ఉన్నారు, అలా చేస్తున్నారు, అది కాదు. వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అని ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు వేరే ఏదేదో మాట్లాడతారు ఇండస్ట్రీ వాళ్ళు అన్నప్పుడే టక్కమని ఎక్కడికి వెళ్ళిపోతారు, అది కాదు. అన్నీ మన సొసైటీలో మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అలాంటి ఇప్పుడు మంచిది ఎక్కడ ఉంటుందో చెడు అన్నది కూడా అక్కడ ఉంటుంది. అలా అన్నప్పుడు మనం ఆలోచించుకొని ఎలా మాట్లాడాలి, ఏం అడగాలి అనేది ఇది చేయాలి. ఇప్పుడు ఒక ఆడదాన్ని గురించి మాట్లాడితే మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు అనేది మర్చిపోతారు జనాలు. ఇంకొకరి వైఫ్ గురించి మాట్లాడుతుంటారు, మా ఇంట్లో నా వైఫ్ కూడా ఉంది కదా అనేది మర్చిపోతారు. సో అలాంటివి కాకుండా పాజిటివ్గా ఆలోచించుకోండి అంతే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అండ్ యువర్ డ్రీమ్ ఫర్ యర్ డైరెక్టర్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఈరోజు చిట్ చాట్ విత్ తిలోత్తమ గారు. సైనింగ్ ఆఫ్, శ్రావణి, టాప్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.